యాండి ఇందాక మీరు కేకలేసుకుంటున్నప్పుడు ప్రియ వచ్చిందండి. ప్రియ ఇక్కడికి వచ్చిందా? అవునండి, భావం తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని చెప్పింది. ఈ మధ్య అన్నయ్య వేరే సంబంధాలు ప్రయత్నం చేస్తున్నాడట. కోపం వచ్చినప్పుడు ఒకరికొకరు సర్దుకుపోవాలి గాని ఇంత పట్టుదల ఎందుకండి? మీరు గాని అబ్బాయి గాని ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడిస్తే బాగుంటుంది. అయ్యా, అయ్యగారు వచ్చారు. ఏ అయ్యగారు? ధర్మారావు గారండి. ఎందుకట? తెలీదండి. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. రా బావా. ఏమిటి విషయం? నీతో కొంచెం మాట్లాడాలి. తర్వాత మాట్లాడదాం. బావా, ముక్కు ముఖం తెలియకుండా వాడు మాట్లాడిన దానికి నువ్వు చాలా బాధపడుతున్నావు నాకు తెలుసు. ఎవరో ఏదో మాట్లాడిందని పట్టుకుని వాడి నీ దగ్గరికి వచ్చాడు. ఎవరు మాట్లాడారు? ఎవరు అంటే దారిని పోయేవాళ్ళు మీ అబ్బాయిని పిలిచి మీ నాన్నను పలానావాడు అన్యాయం చేశాడు వెళ్ళి అడుగు అని చెప్తారా? చెప్తే నువ్వు చెప్పుండాలి, లేదా నీ భార్య చెప్పుండాలి. బావా, వాడు తెలివి తక్కువగా మాట్లాడిన దానికి వాడి తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. ఎంతైనా వాడిని కాబోయే అల్లుడు. లేదులే, ఆ సంగతి నిన్నటితోనే మర్చిపోయాను. అంత మాట అనుకు బాబా. పిల్లలు వాళ్ళేదో తొందరపడ్డాన్ని మనం కూడా తొందర పెడితే వాళ్లకు మనకు తేడా ఏమిటి చెప్పు? నువ్వు సత్య హరిశ్చంద్రుడివి, ధర్మరాజువి, నేను కాను. నిజంగా వాడు నా ఇంటికి అల్లుడు కావాలనుకుంటే అన్ని మాటలంటాడా? అన్ని మాటలన్న వాడిని తిరిగి నా ఇంటికి అల్లుడిగా తెచ్చుకోమంటావా? లేదు బాబా, నిన్న వాడికి ఏ దయ్యం బట్టి అలా మాట్లాడించిందో తెలియదు కానీ నిజానికి నువ్వంటేనే వాడికి నాకంటే ఎక్కువ ప్రేమ, అభిమానం. ఇంతకుముందు ఎప్పుడైనా అలా మాట్లాడేడు వాడు? ఇన్నాళ్ళకి నిన్న మాట్లాడడం మొదలు పెట్టాడు. రేపు ఏం మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలుసు. అందుకే బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. పొద్దుటే ఒకరికి మాట ఇచ్చేశాను. అవును, నీ కొడుకు కంటే గొప్పవాడిని, స్థితిపరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాను. ఆ పని నువ్వు చేయలేవని కాదు, ఆ సమర్థత నీకు లేదని కాదు బాబా. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎలా కలిసిమెలిసి తిరిగారు, మనమే వాడిని ఎలా ప్రోత్సహించాం. వాళ్ళు కళకళ్ళాడుతూ మన కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి ఎంత ముచ్చటపడ్డాము. ఇవాళ కావాలని వాళ్ళని మనం విడదీస్తే అంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందో చెప్పు. ఆ తప్పు నాదంటావా? పోనీ ఆ తప్పు నాది అనుకో బావా. నా మాట వీల్లేదు, మాట ఇచ్చేశాను చెప్పానుగా. బావా, జీవితంలో ఇంతవరకు ఏనాడు ఎవరిని ఏమీ కోరలేదు. ఇవాళ ఒకే ఒక్క కోరిక కోరుతున్నా, నీ కూతుర్ని, ఆ అమ్మాయికి పిల్లను నా ఇంటి కోడలుగా పంపించు. అంతే, ఇంకేం కోరను. ఆ ఒక్క కోరికే నువ్వెందుకు కోరుతున్నావో నాకు తెలుసు. నాకున్నది ఒక్కతే కూతురు. ఈ ఆస్తి అంతా ఆ ఒక్కదానికే చెందుతుంది. దాన్ని నువ్వు కోడలుగా చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీ ఇంటికే చేరుతుంది. బావా బావా, ఇంకేం చెప్పదు. అంతే, మనం భవిష్యత్తులో కలుసుకోవాలనుకుంటే ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాదు. నువ్వు వెళ్ళొద్దు. ఏమిటమ్మా? అత్తయ్య, మావయ్య వచ్చి నాతో మాట్లాడాడు. నాన్న ఒప్పుకోలేదు. నేను ఇక్కడ ఉండిపోతాను అత్తయ్య. బావుని ఎలాగైనా సరే, ఎక్కడికైనా తీసుకెళ్ళైనా సరే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. నేను రాను. మర్యాదగా చెప్తున్నాను, నేను రాను. అత్తయ్య, రాను. ఏమిటి? ఆ బావగాడు రావాలా? వాడు వచ్చి నిన్ను కాపాడాలా? అసలు నీది కాదే ఈ తప్పు. ఈ సినిమాలు తీసేవాళ్ళని అనాలి. వీళ్ళు సినిమాలు తీసి పెళ్లిగా ఆడపిల్ల ఎలా ఎదురు తిరగాలో, ఎలా ప్రేమించాలో, ఎలా పెళ్లి చేసుకోవాలో నేర్పి పాడు చేస్తున్నారు. నేను చెప్తున్నాను, నేను ఖాయపరిచిన సంబంధమే నువ్వు చేసుకోవాలి. ఏ బావ, నేనేమైనా చేసుకుంటానన్నా? చిన్నప్పటి నుంచి బావే నీ మొగుడు మీరే కలిసి తిరగమంది. మేం కలిసి ఉన్నప్పుడు మీరిద్దరూ మొగుడు పెళ్ళాలే. ఇప్పుడు కాదంటున్నాను. అంత మీ ఇష్టమే. మా ఇష్టం కాక మీ ఇష్టమా? మీరెప్పుడు ఎవరు మొగుడంటే వాళ్ళతో కాపురం చేయాల్సిందేనా? పిచ్చిగా మాట్లాడు. నోరు మూసుకు పడుండు. కాలు బయట పెట్టావా విరగొట్టేస్తాం, జాగ్రత్త. అమ్మా, చాలా బాగుంది. అబ్బో, ఫస్ట్ క్లాస్. వండర్ఫుల్ బాబు, వండర్ఫుల్ కాదు, ఎక్సలెంట్. సరే, మాకు సమ్మతమే. కానీ నువ్వు చెప్పవలసిన మాటలన్నీ చెప్పవలసిందేం లేదమ్మా. మాట్లాడేశాను, అన్ని మాట్లాడేశాను. మీరు అనండి, నిశ్చయితాంబూలం ముచ్చుకుందాం. ఓం ఆదిత్యాదిగ్రహా సర్వే సనక్షత్రాశరాశయ కుర్వంతు మంగళం నిత్యం నిత్యతే లగ్నపత్రిక. అయ్యా, గిరిగొళ్ల సుబ్బారావు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ప్రియా అను కన్యారత్నములు, కీర్తిశేషులు రామ్ బహదూర్ రంగారావు గారి కుమారుడు
చిరంజీవి రాజశేఖరను వరుణకి ఇచ్చి పెద్దలచే నిశ్చయించి వ్రాసి ఇచ్చిన లగ్న పత్రిక. శుభమస్తు శుభమస్తు. శేఖర్ బాబు గారు, శేఖర్ బాబు గారు, ఎవరు? ప్రియ గారు బాబు గారికి ఉత్తరం ఇవ్వమన్నారమ్మా. ఏమిటమ్మా? ప్రియకి హడావిడిగా రాత్రికి రాత్రి ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తారట. అందుకని నిన్ను వెంటనే అక్కడ రమ్మంది. ఆ ముహూర్తానికే మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని, లేకపోతే చచ్చిపోతానని రాసింది. నువ్వు తొందరగా వెళ్ళి బాబు. రై ఆగు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావో నిజం చెప్పు. అమ్మాయి గారు శేఖర్ బాబుకి లెటర్ ఇచ్చరమ్మన్నారండి. ఇచ్చావా? ఇచ్చానండి. ఏమన్నారు? ఆయన లేరండి, వారి అమ్మగారికి ఇచ్చానండి. ఆ అమ్మాయి గారు అడిగితే వారికి ఉత్తరం ఇచ్చాను, ఉత్తరాన్ని ముక్కలు చేసిన ఆ మొహాన్ని కొట్టారు, వారికి మీకు ఏమీ సంబంధం లేదని చెప్పమన్నారు అని చెప్పాలి. లేక నీ పీక నొక్కేస్తాను. చెప్తానండి. నేను పక్కనే ఉంటాను. పద. అమ్మగారు, అమ్మగారు, ఇచ్చావా? తీసుకున్నారండి. ఏం చెప్పారు? తీసుకుని ముక్కలు చేసి నా ముఖాన్ని కొట్టి ఆమెకు నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోమని మీతో చెప్పమన్నారండి. నిజంగా అంత కర్మ పట్టిన రోజున అతను అక్కర్లేదు, అతను కూతురు అక్కర్లేదు, అసలు పెళ్లి అక్కర్లేదు. శేఖర్ బాబు, శేఖర్ బాబు, మీ నాన్నగారికి గుండెపోటు వచ్చింది. అలాగే రాజుగారు హాస్పిటల్లో చేర్పింది. అయితే అర్జెంటుకు నువ్వు వెళ్ళి మా అమ్మని తీసుకురా. What happened? Please come. ఏమండి? అమ్మా, అమ్మా, ఎవరండి లోపల? ప్రియమ్మ గారి పెళ్లి అయిపోయిందండి. ఎంత పని చేసావు ప్రియా. బాబు గారు, బాబు గారు, నన్ను క్షమించండి బాబు గారు. ప్రియమ్మ గారు మీకు పంపించిన ఉత్తరం సంగతి అయ్యగారు తెలుసుకుని మీరు ఆ ఉత్తరం చించి నా మొహాన్ని కొట్టి ఇక మీదట ఆమెకు నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోమని అని మీరు అన్నారని అమ్మగారికి నా చేత అబద్ధం చెప్పించారు బాబు. దాంతో అమ్మాయి గారికి కోపం వచ్చి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ పెళ్లి చేసుకున్నారు బాబు. కేవలం మీ మీద కోపంతోనే ఈ పెళ్లి చేసుకున్నారు బాబు.